రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంతో రైతులకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. శనివారం కన్నాయిగూడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి నూతన చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ అనిత, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు మేము తిరుగుతున్నాము అంటే కొంత ఉన్న అవకాశాన్ని వాడుకోలేని నిర్మాణం అయిపోతాం. అవునా కదా? అవునా కదా? సో అందుకే ఈరోజు అర్థం చేసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. ఇంకా తెలియని వాళ్ళకి మీరు కూడా చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి. ఓకే, సో టోటల్ నేను చెప్పినట్టు మీరు ఎక్కడ ఏం చేస్తున్నారో నాకు అన్ని కనిపిస్తుంది. ఇక్కడ కూర్చుని ప్రజలకి ఖచ్చితంగా దాని మీద అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇంకో 3 అంశాలు కొన్ని సాంకేతిక అంశాలు, టెక్నికల్ అంశాలు, అన్ని అంశాల గురించి మేము చర్చించుకోవడం జరుగుతుంది. ఓకే, మొదట కొత్త అంశం దేంట్లో ధరణిలో లేనిది భూభారతిలో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతమందికి సార్ ఇంతకు ముందు పాత 20-30 సంవత్సరాల నుంచి నా పేరు ఉండే, పాత పాణిలో అంతా నా పేరు ఉంది, కానీ సడన్ గా ఇప్పుడు ఇంకొకళ్ళ పేరు ధరణిలో కనిపిస్తుంది అనే సమస్య ఎంతమందికి ఉంది? ఇక్కడ చేతులెత్త. చాలా మందికి ఉంది. సార్ నాకు ఇంతకు ముందు విస్తీర్ణం 1 ఎకరా